I guess. Okay, welcome to Mattipurra, the Brainless. ఇప్పటి వరకు మన మట్టిబుర్రలో చాలా ఎపిసోడ్ చేస్తాం. మీ చేత మంచి మంచి యాక్టింగ్ పార్ట్స్ చేయించాం, డాన్సెస్ చేయించాం, చాలా బాగా చేశారు. చైన్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ఆఖరిగా వీళ్ళు మాత్రమే మిగిలారండి. మరి మీ నుంచి ఒక జీరోని సెలెక్ట్ చేయాలంటే, ఫైనల్ చేయాలంటే మీరు చేసిన షార్ట్ ఫిలిం నా దగ్గర ఉన్నాయి. అవి ఇప్పుడు బుజ్జి కృష్ణ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆయన ముందు మనం ప్రజెంట్ చేయబోతున్నాం. ఆయన చూసి మీలో ప్లస్లో, మైనస్లో, ఇంటూలో సరే అన్నీ చెప్తారు. మీరు అక్కడ వెయిట్ చేయండి. మీరు ఇటు వెళ్ళిపోండి. సో వ్యూస్, మీ అందరికీ తెలుసు నేను తీయబోయే మూవీ మట్టిబుర్ర సినిమాకి జీరోల కోసం ఎన్ని రోజులు వేట కొనసాగించాం. ఈ వేటలో ఈ రోజు ఫైనల్గా ఎవరు జీరోనో తెలుసుకోబోతున్నాం. మరి ఇక్కడ స్క్రీన్ చూస్తున్నాం కదా, స్క్రీన్లో వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్, షార్ట్ ఫిలింలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. అది ఈరోజు చూస్తాం మనం. ఓకే, ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరితో చూడాలంటే పిలవాలి మనం కత్తిని. కత్తి, ఓకే కత్తి, నీ పర్ఫార్మెన్స్ ఆ స్క్రీన్లో ఉంది. మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బుజ్జి కృష్ణ గారి దగ్గర నుంచి? ఏముందన్నయ్య, నేను చేసిన పర్ఫార్మెన్స్ ఏ అయితే ఉన్నాయో మీరు చూపిస్తారు కదా. బుజ్జి కృష్ణ గారు చూసి తప్పనిసరిగా నా పర్ఫార్మెన్స్ని మెచ్చుకుంటారు. నేనే జీరోని అవుతానన్న నమ్మకం కూడా ఉందండి. ఓకే, మరి జీరో కోసం చాలామంది కాంపిటీషన్లో ఉన్నారు ఇక్కడ, అది మాత్రం మర్చిపోకు. ఎనవే కాంపిటీషన్ ఎంతున్నా టెంప్టేషన్ నువ్వే చేస్తావు అందరినీ నేనే టెంప్టేషన్ చేస్తానండి. ఓకే, ఈ కాంపిటీషన్ నెగ్గేది కూడా నేనే. లాస్ట్కి మోషన్ కూడా అయిపోద్ది. అది చూద్దాం, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, స్టార్ట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ అనే. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. నాకు అసలు నిజంగా నువ్వు నడిచి వచ్చే స్టైల్ చూసావా? ప్రతి నడకలో అసలు స్టైల్ ఉంది, ప్రతి అడుగులో ఒక స్టైల్ ఉంది. థ్యాంక్ యూ అనే. టోటల్ బాడీ లాంగ్వేజ్ స్టైల్ చూపించావు. ఓకే, బుజ్జి కృష్ణ గారు చెప్పండి, ఎలా అనిపించింది మీకు? హృదయంలో ఉన్న సామాజిక స్పృహని వెలికి తీసే కాన్సెప్ట్ చాలా అద్భుతం, సూపర్. నిజంగా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. ఇంతకీ ఎవరు డైరెక్ట్ చేశారు దీన్ని? అదేంటనే, మీరే డైరెక్ట్ చేశారు కదనే. ఓ సారీ మర్చిపోయాను. ఏంటి, ఈ కాన్సెప్ట్ నీదా? అందుకే నా కథని ఈ సినిమా తీసే ఛాన్స్ నీకు ఇచ్చాను కింకార్. అసలు బుజ్జి కృష్ణ గారు మాటలు చూస్తాను నాకు అనిపిస్తుంది నేను జీరో చేసి అంత పని చేస్తున్నారు, ఆయన అంత పొగిడేస్తున్నారు. నేను వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఓకే అని. వద్దు, పొగడికి వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. అన్నయ్య, మీరే లేకపోతే మేము ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. మీరు డైరెక్ట్ చేయకపోయినా అందరికి చెప్పుకుంటాను మీరే డైరెక్ట్ చేశారని చెప్పుకోవాలన్నయ్య. ఓకే, చేను వచ్చేస్తా తొందరగా. చేను ఎందుకలా ఉన్నావు? పడుకొని వచ్చినాను. ఓకే చేను, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నీదే కాబట్టి అక్కడ ఏమనుకుంటున్నావు అసలు? నువ్వైతే ఫస్ట్ నుంచి చాలా బాగా చేసావు, టాస్క్లన్నీ, యాక్టింగ్ కానీ డాన్స్ కానీ అవునని చాలా బాగా చేసావు అని నువ్వు అనుకునేవాడువే. మేము కూడా అనుకోవాల్సి వచ్చింది తర్వాత. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు? బుజ్జి కృష్ణ గారు ఉన్నారు అక్కడ. అంటే నేను ఏమనుకోలేదు లేదన్నయ్య, నేను అన్ని టాస్కులు గెలిచినా కాబట్టి ఈ టాస్క్ కూడా గెలుస్తానని అనుకుంటున్నాను. అంతేనా? అంతే.
మరి బుజ్జికృష్ణ గారు నీకేమైనా ఫేవర్గా ఉంటాను అనుకుంటున్నావా? ఆయన ఎప్పుడు నా ఫేవరే అన్నయ్య. కానీ నేను ఒక ఉన్నాను మర్చిపోయాను. నువ్వు నువ్వు ఉన్నా లేకుండా ఒకటే అన్నయ్య. ఒక ప్లే చేద్దామా? చేయండి. అయిపోయిందాడా? సరే, లీనమైపోయాను అంతలాగా. నీకేం తెలుసు? అంత బాగా చేసావు అనుకుంటున్నాను మరి నేను. ఓకేనా చీను? అడుగుదామని సీన్ ఎంత ఉందో. అడగండి. బుజ్జికృష్ణ గారు, బుజ్జికృష్ణ గారు గింకర్, ఆయన కూడా లీనమైపోయారు. ఈ టాలెంట్ ఏంటి, ఈ డిఫరెంట్ కాన్సెప్ట్లు ఏంటి, ఎలా గుర్తించావు అసలు? ఎలా 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 గుర్తించావు? ఏం సార్, ఆయన చూడనే లేదు. ఇంకా నాకు ఏం జడ్జిమెంట్ ఇస్తారు చెప్పండి? ఎవరైనా ఎక్కువ ఇచ్చినట్టు పైసలు, అందుకే ఆయన నన్ను చూడకుండా వేరే వాళ్ళు చూసిండు. ఏంటి ఆడేదో మాట్లాడుతున్నాడు ఏంటి గింకర్? నేను నిద్రపోయాననే? నిద్రపోలేదు. అందులో ఉన్నది ఆ థీమ్ని ఆలోచిస్తున్నాను. లీనమైపోయాను, నిద్రపోలేదు. అడి చెప్పు. వెళ్ళిపో అక్కడి నుంచి. చీనుకు మోటార్ సరసలు ఎక్కువైపోయినాయి. ఓకే బుజ్జికృష్ణ గారు, నెక్స్ట్ కంటెస్టెంట్ క్రీమ్ వెయిట్ చేస్తున్నాడు అక్కడ కుతూహలంగా. ఓకే క్రీమ్, ఫ్రేమ్ ఎంటర్ ఇచ్చి. నేను చల్లేస్తున్నా. ఎలిమినేట్ అయిపోలేదు, అప్పుడు డిసైడ్ అయిపోయి ఉంటే ఎలిమినేట్ అయిపోయినా. దగ్గర కొంచెం ఎందుకంత దూరంగా ఉన్నావు? ఏమైనా ఉందా? ఓకే చూద్దాం మరి. స్టార్ట్ చేద్దామన్నా. బో క్లారిటీ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాడు క్రీము. 2 సార్లు అయితే ఆఫ్ అయిపోద్ది. ఆను, ఆఫ్, ఆగు. అసలు నిజంగా క్రైమ్ కన్నీళ్ళు పెట్టించాం నిజంగా. అసలు సమాజంలో యూత్ ఎలా ఉండాలో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలో, వాళ్ళు ఎంచుకున్న మార్గం ఎలా ఉండాలో, వాళ్ళు ఎంచుకున్న లక్ష్యం ఎలా ఉండాలో, వాళ్ళు ఎంచుకున్న ఎయిమ్ ఎలా ఉండాలో. బుజ్జికృష్ణ గారు మీకు ఎలా అనిపించింది? ఈ షార్ట్ ఫిల్మ్లో లైటింగ్ స్కీమ్ సరిగా లేదు, అందుకని నేను కరెక్ట్గా జడ్జి చేయలేకపోయాను గింకర్. ఈసారి లైటింగ్ అంతా కరెక్ట్గా ఉండాలి, అప్పుడే కరెక్ట్ జడ్జిమెంట్ వస్తుంది. నేనైతే మీకు ఒక ఆయింట్మెంట్ ఇస్తాను, జడ్జిమెంట్ తర్వాత ఇద్దరు కానీ. ప్రస్తుతానికి మన క్రీమ్ పంపిద్దాం. క్రీమ్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. బుజ్జికృష్ణ గారు, ఇది సైలెంట్ మెసేజ్ అండి యూత్ గురించి. మా గీంకారణ ఒక నైట్ అంతా నేర్పించి
అది చేసాం. లైటింగ్ లేదు, కరెంట్ పోయింది అప్పుడు, అన్నయ్య బిల్లు కట్టలేదు అప్పుడు, అందుకే కరెంట్ తీసేశారు వాళ్ళు. అన్నయ్య ఉంటాను. ఓకే వెళ్ళిపో. కరెంటు బిల్లు గిరెంటు బిల్లు అని ఆర్థిక స్థోమత గురించి మాట్లాడుతున్నా, వెళ్ళిపో ఇక్కడి నుంచి.